విజయవాడలో గణపతి నిమజ్జనోత్సవం ఘనంగా జరుగుతుంది. అక్కడి నుంచి వివరాలని హరీష్ లైవ్ లో అందిస్తారు. వాట్ యు హరీష్? గజవాడలో 63 అడుగుల భారీ వినాయకుడి నిమజ్జనం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఇప్పుడే అభిషేకాలతో ప్రత్యేకమైనటువంటి అభిషేకాలతో 63 అడుగుల వినాయకుడి నిమజ్జనానికి సంబంధించినటువంటి రంగం సిద్ధమైంది. పంచామృతాలు వివిధ నదుల నుండి సమీకరించినటువంటి ప్రత్యేకమైనటువంటి జలాలతో భారీగా వినాయక నిమజ్జనోత్సవ కార్యక్రమం జరుగుతుంది. పెద్ద సంఖ్యలో భక్తులు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. ప్రకృతిని పరిరక్షిస్తూ పర్యావరణానికి అనుకూలంగా ఉండే విధంగా భారీగా ఏర్పాటు చేసినటువంటి 63 అడుగుల నృత్య గణపతి విగ్రహం ఇది. నృత్య గణపతి విగ్రహాన్ని పెదవాడలో తొలిసారిగా ఏర్పాటు చేశారు. భారీ స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహాన్ని ప్రత్యేకంగా దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు కూడా తరలి వచ్చినటువంటి నేపథ్యంలో చివరి రోజు ఈ రోజు 11వ రోజు, ఈ నెల 17వ తేదీ నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నటువంటి భక్తుల్ని ఎటువంటి అసౌకర్యం కలగకుండా, మరోవైపు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా ఏర్పాటు చేసినటువంటి గణనాథుడిని ఎక్కడైతే ఏర్పాటు చేశారో అక్కడే నిమజ్జనోత్సవానికి సంబంధించినటువంటి సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. పంచామృతాలతో పాటుగా పాలు నీళ్లు కలిపినటువంటి వివిధ జలాల నుంచి తీసుకొచ్చినటువంటి నీటితో ప్రత్యేకంగా వివిధ నదుల నుంచి నీటిని వాటర్ ట్యాంకుల ద్వారా తీసుకొచ్చి వాటి ద్వారా నిమజ్జనోత్సవానికి సంబంధించినటువంటి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే అభిషేకాల కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఘట్టం పూర్తయింది. ఇక కీలకమైనటువంటి ఘట్టానికి రంగం సిద్ధమైంది. పెద్ద సంఖ్యలో వినాయక నిమజ్జనోత్సవం ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. భారీగా జరుగుతుంది. ఇప్పటికే నిమజ్జనోత్సవానికి సంబంధించినటువంటి సన్నాహ కార్యక్రమం ప్రారంభమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 6 గంటల నుండి దాదాపుగా 4 గంటల వరకు జరిగేటువంటి ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు కూడా తరలి వచ్చారు. అయితే గతంతో పోల్చుకుంటే కనుక ఏడాది నవ్యాంధ్ర రాజధాని ఏపీ అమరావతి కేంద్రంగా ఉన్నటువంటి విజయవాడలో ఈ నూతనంగా ఏర్పాటు చేసినటువంటి గణనాథుని విగ్రహానికి మాత్రం భారీగా స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో భక్తులు కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి. నృత్య గణపతికి అటువైపు ఇటువైపుగా నలుగురు చెప్పిన అంటే అష్టలక్ష్ములను కూడా ప్రతిష్ఠించారు. నృత్య గణపతి అష్టలక్ష్ములతో వెలసినటువంటి గణపతిని పూజించుకునేందుకు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చినటువంటి పరిస్థితి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద సంఖ్యలో భక్తులు కూడా తరలి వచ్చినటువంటి నేపథ్యంలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు భారీ ఎత్తున ఉన్నటువంటి 63 అడుగుల ఉన్నటువంటి విగ్రహాన్ని ఎటువంటి విఘ్నాలు లేకుండా పూర్తిగా నిమజ్జనోత్సవాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని చెప్పి కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే కీలకమైనటువంటి ఘట్టం ప్రారంభమైంది. నిమజ్జనోత్సవానికి సంబంధించి ఇప్పుడు మనం ప్రత్యేకంగా చూస్తున్నాం. నిమజ్జనోత్సవానికి సంబంధించినటువంటి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ కీలకమైనటువంటి ఘట్టం జరుగుతుంది. పైన ఉన్నటువంటి శివలింగం ఏదైతే ఉందో శివలింగ ఆకారం నుంచి అంటే శివుని జడ నుంచి వస్తున్నటువంటి జటాజటాల నుంచి వస్తున్నటువంటి నీటి ద్వారా ఈ నిమజ్జనోత్సవానికి సంబంధించినటువంటి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ప్రత్యేకమైనటువంటి పాలు నీళ్లను కలిపి వివిధ జలాల నుంచి తీసుకొచ్చినటువంటి నదుల నుంచి తీసుకొచ్చినటువంటి జలాలతో అభిషేక కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది. ఉదయం 2 గంటల ముందుగానే బ్యాక్ డ్రాప్ లో ఉన్నటువంటి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి వినాయకుడికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి వెనకమాల ఉన్నటువంటి పైప్ లైన్ల ద్వారా వాటర్ ని పంపించడం ద్వారా ఈ నిమజ్జనానికి సంబంధించినటువంటి సన్నాహాలు జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి. ఇందులో భాగంగా ప్రస్తుతం మనం చూస్తున్నాం వినాయక నిమజ్జనోత్సవం మాత్రం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. 3 గంటల వరకు జరిగేటువంటి ఈ నిమజ్జనానికి భారీగా ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకంగా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వినాయక నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అటు కమిటీ సభ్యులు ఒకవైపు, ఇంకోవైపు పైనుంచి వస్తున్నటువంటి గంగాజలం కృష్ణానది జలం రెండు కలిపి ఏదైతే కృష్ణా గోదావరి జలాల నదుల అనుసంధానం కూడా జరిగింది. నదుల అనుసంధానం జరగడంతో ఆ 2 నదులకు సంబంధించినటువంటి